అక్షర గుళికల సంజీవనం అమోఘ లీలల సారం లీలా మానుష చరితం సచ్చరితం సాయి చరితం. ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. శ్రావణ మాసంలో మనం శ్రీ సాయి సచ్చరితను మననం చేసుకుంటున్నాం. సచ్చరిత మననం అనేటువంటిది మన జీవితంలో నిత్యం జరగాల్సినటువంటి ప్రక్రియ. అయితే ఈరోజు మనకున్నటువంటి బాధ్యతలు, లౌకికపరమైనటువంటి ఇబ్బందులు, వీటన్నిటితోటి కొన్ని సందర్భాల్లో సచ్చరిత మననం, శ్రవణం అనేటువంటిది మనం చేయడానికి అనేక ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. కానీ అవకాశం వచ్చినప్పుడు మాత్రము దానిని మననం చేస్తూ, శ్రవణం చేస్తూ ఉంటే మనకు అమితమైనటువంటి ఆనందం కలుగుతుంది. 12వ అధ్యాయాన్ని ఈరోజు మనందరం కూడా మననం చేసుకుందాం. ఇందులో అద్భుతమైనటువంటి కథలు ఉంటాయి. భక్తుల పాలిట సద్గురువు ఎంత అటెన్షన్గా ఉంటారనడానికి 12వ అధ్యాయం ఒక నిదర్శనం. అంతేకాదు, ఈ 12వ అధ్యాయంలో గురువు యొక్క విశిష్టత, గురువు ఎటువంటి ప్రయోజనాన్ని తనను ఆశ్రయించినటువంటి వారికి చేస్తారు, అదేవిధంగా సద్గురువులు అందరూ కూడా ఒకటే అనేటువంటి ఏకత్వ భావాన్ని మూలే శాస్త్రికి ఏ విధంగా తెలియజేస్తారు అనేటువంటి విషయాలు ఈ అధ్యాయంలో చాలా రసవత్తరంగా ఉంటాయి. ముందుగా గురువు ఎంత దయామయుడు అనేటువంటి విషయాన్ని అద్భుతంగా శ్రీ హేమాడ్ పంత్ ఇక్కడ వర్ణిస్తారు. సత్పురుషులు భక్తులపైన ప్రేమాకర్షణ వల్ల వారు సంపాదించినటువంటి పుణ్యశయమంతా కూడా భక్తుల కోసమే ఖర్చు పెడతారట. ఇది అక్షరాల సత్యం. బాబా ఈరోజు వారుకున్నటువంటి పూర్తి పుణ్యశయాన్నంతా కూడా భక్తులకే అనుగ్రహిస్తాడు. ఏ భక్తుడైనా సరే కర్మలను అనుభవిస్తూ ఉంటే ఆ కర్మలను తీసేయడానికి బాబా తన వద్ద ఉన్నటువంటి పుణ్యశయాన్ని భక్తుడికి ట్రాన్స్ఫర్ చేస్తాడు. లేకపోతే కొన్ని కర్మలు మనము జన్మాంతరము అనుభవించినా సరే అవి తీరనటువంటివి. అటువంటి తీరనటువంటి కర్మలను బాబా వారి యొక్క పుణ్యశయాన్ని మనకు పంచి వాటిని తొలగిస్తూ ఉంటారు. అదేవిధంగా భక్తుల కోసం వారు కొండలు, గుట్టలు, పర్వత శ్రేణులు దాటుకుంటూ భక్తుడి యొక్క ఆపదలను తొలగించడానికి పరుగు పరుగున వస్తారు. మీరు చూడండి, ఏకకాలంలో బాబాను మనలాంటి వాళ్ళు అనేక మంది సంకట స్థితుల్లో బాబాను వేడుకుంటారు. బాబా ఎట్లయినా సరే నీవే వచ్చి ఈ సమస్యను పరిష్కరించాలి, నీవే ఈ ఆపద నుండి మమ్మల్ని తప్పించాలి, ప్రమాదం నుండి తప్పించాలని చెప్పి మనం కోరుకుంటాం. బాబా ఏకకాలంలో ఎంతమంది శరణు వేడితే అంతమంది వద్దకు ఏకకాలంలో బాబా కొండలు, గుట్టలు, నదులు, పర్వతాలు అన్నీ దాటుకుంటూ, సప్త సముద్రాలు దాటుకుంటూ వెళ్ళి ఏ విధంగా భక్తులను రక్షిస్తూ ఉంటారు. ఇది బాబా యొక్క అటెన్షన్ తన భక్తులపైన ఎట్లా ఉంటుంది, ఏకకాలంలో తన బిడ్డలందరినీ కూడా ఎట్లా రక్షిస్తారనడానికి అనేక రుజువులు మనకు సచ్చరితలో ఉంటాయి. మన జీవితంలో కూడా మనం వాటన్నింటినీ చూసే ఉన్నాం. సద్గురువు మనకు చేసేటువంటి మరొక మేలు ఏమిటంటే, అజ్ఞానం వలన పరమార్థం ఏమిటో తెలుసుకోకుండా భార్య, పిల్లలు, అభిమానం, ధన సంపాదనలో మునిగిపోయి అజ్ఞానంలో ఉన్నటువంటి వారిని సద్గురువు వదిలివేయడు. వారిని పట్టుకొని జ్ఞానం వైపు నడిపిస్తూ ఉంటారు. ఎందుకంటే భగవంతుణ్ణి తెలుసుకునేటువంటి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళకే భగవత్ కృప ఉంటుందంటారు. కానీ కలియుగంలో సాయి సద్గురువు అజ్ఞానంలో ఉన్నటువంటి వారినే వారు హక్కున చేర్చుకుంటారు, అసలైనటువంటి జ్ఞాన మార్గం వైపు నడిపిస్తారనేటువంటిది సచ్చరిత మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అయితే ఆ విధంగా బాబా దగ్గరికి వచ్చినటువంటి అమాయకులైనటువంటి భక్తులు విశ్వాసం అనేటువంటి ఆధారంతో భవభయ సంకటాల నుండి విముక్తులవుతారు. ఇది అక్షర సత్యం. కేవలం బాబా పట్ల విశ్వాసమే మన జీవితంలో మనము అనుకున్నటువంటి లక్ష్యాలు సాధించడానికి ఆ దారం, ఆ విశ్వాసం అనేటువంటి దారం చాలా సన్నది, కానీ అది చాలా బలమైనటువంటిది. అటువంటి ఆ సన్నటి దారాన్ని, అసలు ఆ విశ్వాసం అనేటువంటి దాన్ని గుర్తెరగడం, ఆ విశ్వాసాన్ని మన మనసులో నాటుకొని దానికి నీరు పోసి బలమైనటువంటి వృక్షంగా చేసుకోవడంలోనే సద్భక్తుడి యొక్క నేర్పరితనం ఉంటుంది.
బాబా వద్ద మనం ఏ ఆద్యపాద్య పూజలు లేకపోతే ఇతరత్ర ఏ షట్శాస్త్రాలకు సంబంధించినటువంటి పారాయణలు ఇవేమీ అవసరం లేదు. కేవలము విశ్వాసం అనేటువంటి మొక్కను చిగురింప చేసుకొని దానికి మన యొక్క శ్రద్ధ అనేటువంటి నీరును పోస్తూ 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 ఆ విశ్వాసాన్ని పెంపొందించుకుంటే బాబా పట్ల చెదరనటువంటి విశ్వాసం కలుగుతుంది. దాంతోపాటు మన జీవితంలో మనం చేయాల్సినటువంటి పనుల పట్ల పట్టుదల పెరుగుతుంది. ఎంచుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించడానికి మనకు బాబా ఇచ్చినటువంటి ఆ సన్నటి దారం అనేటువంటి విశ్వాసాన్ని పట్టుకొని మనం ఈ ప్రపంచంలో నడవగలుగుతాం. పడిపోకుండా ఆ సన్నటి దారాన్ని పట్టుకుంటాం. తద్వారా మనము ఏ లక్ష్యాన్ని ఎంచుకుంటామో, పరమార్థాన్ని ఎంచుకున్నటువంటి వాళ్ళ పరమార్థాన్ని, లౌకికపరమైనటువంటి లక్ష్యాలు ఎంచుకున్నటువంటి వాళ్ళు లౌకికపరమైనటువంటి వాటి వైపు, ఎవరు ఏది ఎంచుకుంటే దానివైపు ఆ విశ్వాసం అనేటువంటి దారాన్ని పట్టుకొని మనం అనుకున్నటువంటి లక్ష్యాలను ఛేదించగలుగుతాం. సద్గురువు వద్దకు వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా అమాయకమైనటువంటి భక్తులే ఉంటారు. ఆ అమాయకమైనటువంటి భక్తులకే బాబా అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తారు. జ్ఞానులైనటువంటి పండితుల యొక్క చిక్కుముళ్ళు అంటే సద్గురువు అంటే ఎవరు, సద్గురువు ఏం మేలు చేస్తారు, సద్గురువు ఏ మత ధర్మానికి సంబంధించినటువంటి వారు, ఇటువంటి చిక్కుముళ్లను విప్పడం చాలా అసాధ్యమైనటువంటిది. అందుకనే అటువంటి చిక్కుముడులు వేసుకున్నటువంటి వారిని కూడా బాబా తన వద్దకు తీసుకొచ్చుకొని ఏ విధంగా ఆ చిక్కుముళ్లను విప్పి చెప్పారో మనం ఈ అధ్యాయంలో మూలే శాస్త్రి కథ చదివితే మనకు అర్థమవుతుంది. మూలే శాస్త్రి గొప్ప పండితుడు, జ్యోతిష్ శాస్త్రం తెలిసినటువంటి వాడు. బూటి లాంటి శ్రీమంతుడికి ఒక రకమైనటువంటి ఆస్థాన జ్యోతిష్యుడు. మూలే శాస్త్రి పూర్వజన్మ సుకృతం వల్ల బాబా దర్శనం కలుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే గతించినటువంటి వారి గురువు సాక్షాత్కారం కూడా కలుగుతుంది. ఒకరోజు షిరిడీకి మూలే శాస్త్రి వస్తారు. షిరిడీలో బాపూసాహెబ్ బూటిని కలిసిన తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోదాం అనుకుంటారు. కానీ మూలే బూటిని కలుసుకున్న తర్వాత భక్తులందరూ కలిసి మసీదుకు బయలుదేరుతుంటే మూలే శాస్త్రి మనసులో కూడా కోరిక కలిగింది. తాను కూడా వారితో పాటు కలిసి వెళ్తారు. మూలే శాస్త్రి షట్ శాస్త్రాలను అభ్యసించినటువంటి వాడు. అంతేకాదు జ్యోతిష్యంలో, సాముద్రికంలోనూ చాలా ప్రావీణ్యుడు. బాబా దర్శనంతో ఆనందించాడు. భక్తులు బాబాకు ప్రేమగా పాలకోవా, అదేవిధంగా రకరకాలైనటువంటి పండ్లు, బర్ఫీ, కొబ్బరికాయ, నారింజ మొదలగు పళ్ళను ప్రేమతో అర్పిస్తూ ఉంటారు. అవి కాక బాబా అప్పుడప్పుడు ఊర్లోకి ఎవరైనా గంపల మీద పెట్టుకొని జామపళ్ళు, అరటిపళ్ళు అమ్మడానికి వస్తే వాటిని కూడా కొని, ముఖ్యంగా మామిడి పళ్ళ సీజన్లో ఎక్కువగా బాబా మామిడి పండ్లను కొని భక్తులకు ఇచ్చేటువంటి వారు. బాబా మామిడి పండ్ల బుట్టను పక్కన పెట్టుకొని దాన్ని వారి చేతి వేళ్ళతో ఒత్తి బాగా మెత్తగా చేసి ఇచ్చేటువంటి వారట భక్తులకు. ఇస్తే వారు ఆ రసాన్ని తిన్న తర్వాత కొద్దిసేపటి తర్వాత వారి చేతిలో టెంక, ఆ పైన ఉన్నటువంటి తోలు తప్ప రసమంతా కూడా ఒకే జుర్రుకు లోపలికి పోయేదట. బాబా అంత అద్భుతంగా ఆ రసాన్ని జ్యూస్ చేసినట్టు వారి చేతి వేళ్ళతోటి ఒత్తిచ్చేవారట. ఇక అరటిపళ్ళు పంచేటప్పుడు చాలా విచిత్రంగా ఉండేదట. అరటిపళ్ళను ఒలిచి లోపల ఉన్నటువంటి పండునేమో భక్తులకు ఇచ్చేవారట, బయట ఆ తొక్కనేమో వారు తీసుకొని తినేటువంటి వారట. అది చూసి చాలామంది భక్తులు ఆశ్చర్యపోయేటువంటి వారు. అంటే దాని యొక్క అర్థం ఏమిటంటే, మీకు నేను మధురమైనటువంటి అమృతతుల్యమైనటువంటి అరటిపండు లాంటి జీవితాన్ని ఇస్తున్నాను. అందుకు మీరు మోసుకొచ్చినటువంటి, మీరు కప్పుకొచ్చినటువంటి ఆ కర్మలన్నింటినీ నేను స్వీకరిస్తున్నాను అని చెప్పి బాబా అరటిపండ్ల ద్వారా చెప్పకనే చెప్పారు. ఇది అక్షర సత్యం కాదా? హేమాడ్ పంతు ఇక్కడ ఈ ప్రస్తావన ఎందుకు చేశారని చెప్పి నాకు అనిపించింది చాలా సందర్భాల్లో. కానీ దాన్ని బాగా లోతుగా విశ్లేషించుకున్నప్పుడు మనకు ఎటువంటి జీవితాన్ని బాబా ప్రసాదించారు. మధురమైనటువంటి అమృత పాలిని మనకిచ్చారు. అరటిపండు తీయదనాన్ని, ఆ ఒగరు తొక్క అంటే మనం అంటిపెట్టుకొని వచ్చినటువంటి ఒగరు తొక్క లాంటి కర్మలన్నీ కూడా వారు స్వీకరించారు. నిజంగా సచ్చరితలో వెతుక్కుంటూ వెళితే ప్రతి అక్షరానికి, ప్రతి సందర్భానికి అద్భుతమైనటువంటి భాష్యం
ఈ సచ్చరితలో ఉంటుంది. మనకు పైకి ఒక సాధారణమైనటువంటి పదాలుగా ఇవి కనిపిస్తాయి, కానీ అందులో నిగూఢంగా ఉన్నటువంటి అర్థం ఎన్నో రోజులు సచ్చరితను అధ్యయనం చేస్తే, మననం చేస్తే అప్పటికి కానీ మన బుర్రకు బాబా ఎక్కించడు. ఎందుకంటే అది ఎక్కించుకోవడానికి కూడా కొంత పరిణితి కావాలి. ఎప్పుడైతే భక్తుడికి పరిణితి వస్తుందో మరింతగా 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 ఆ సచ్చరితను విప్పి చెప్పి బోధపరిచేటువంటిది శ్రీ సద్గురువే. కాబట్టి నిరతము ఎందుకు సచ్చరితను అధ్యయనం చేయమన్నారు హేమాడ్ పంతు, నిరతము ఎందుకు సాయి కథా లీలలను స్మరణ చేసుకోమన్నారంటే అందులో అంతర్లీనంగా ఉన్నటువంటి అనేక విషయాలను మనము గమనించడానికి. బాబా ఆ విధంగా పళ్ళు పంచిపెడుతూ ఉన్నారు. మూలే శాస్త్రికి ఒక ఆలోచన వస్తుంది. వీరు సత్పురుషులు అంటున్నారు కదా, వీరి హస్త సాముద్రికం చూడాలి. అసలు హస్త సాముద్రికం చూస్తే కదా వీరి యొక్క మహిమ మనకు తెలిసేది అని చెప్పి ఒక పరమాత్మ హస్త సాముద్రికమే చూడాలనేటువంటి ఒక మూర్ఖత్వంతో ఉంటాడు. బాబా అందరికీ అరటిపళ్ళు పంచిపెడుతున్నటువంటి సందర్భంలో మూలే శాస్త్రి బాబాని అడుగుతాడు, ఒక్కసారి మీ చేతిని ఇవ్వండి, మీ హస్త సాముద్రికం చూడాలి అని చెప్పి అంటాడు. మూలే శాస్త్రి ఇలా చేయి చేస్తే బాబా చెయ్యి ఇస్తాడేమో అనుకుంటాడు. చాలాసేపు బాబా ఆ మూలే శాస్త్రికి తన చెయ్యిని ఇవ్వలేదు. ఆఖరికి 3 అరటి పండ్లను తీసి మూలే శాస్త్రి చేతిలో పెడతారు. అంతే తప్ప ఆ హస్త సాముద్రికంలో ప్రావీణ్యం ఉన్నటువంటి వారి హస్తానికి తన హస్తాన్ని ఇవ్వలేదు. అది అభయహస్తం. ఎవరైతే శరణు వేడుతారో, ఎవరైతే నీవు తప్ప ప్రపంచంలో నాకు ఇంకా ఎవరూ లేరని చెప్పి వారి చరణాల వద్దకు వస్తారో వారి కోసం ఉన్నటువంటి వరద హస్తం. అందులో ఏ రేఖలు చూడగలుగుతాడు, ఏ రేఖలకు హస్త సాముద్రిక శాస్త్రంలో ఉన్నటువంటి విషయాలను చెప్పగలుగుతాడు. అనేక మంది రేఖలను రాతలను మార్చేటువంటి సద్గురు చెయ్యి చూడాలనుకోవడము మూలే శాస్త్రికి ఉన్నటువంటి అత్యాశగానే అది మిగిలిపోతుంది. హేమాడ్ పంతు ఈ సందర్భంలో ఒక అద్భుతమైనటువంటి మాట రాస్తారు. జీవిత పర్యంతము పరమేశ్వరుని కొరకు శరీరాన్ని అరగదీసేటువంటి వారి సకల కోరికలు తీర్చి సద్భక్తులకు తల్లి తండ్రి అయిన సాయి మహారాజుకు సాముద్రికం ఏమవసరం అనేటువంటి అద్భుతమైనటువంటి మాట రాస్తారు. సాయిబాబా యొక్క వైరాగ్యాన్ని సాముద్రికంలో వారి విముఖతను చూసి మూలే శాస్త్రి తన చేతిని వెనక్కి తీసుకొని చేసేది లేక మిన్నగా కూర్చుండిపోతాడు. ఆ తర్వాత భక్తులతో పాటు బసకు వెళ్ళాడు. స్నానం చేసి బట్టలు మార్చుకొని అగ్నిహోత్రాన్ని ఆరంభించారు. ఇక్కడ మసీదులో రోజు వెళ్ళే పద్ధతి ప్రకారంగా బాబా లెండికి బయలుదేరి వెళ్ళిపోయారు. బాబా లెండికి వెళ్తూ మసీదులో ఉన్నటువంటి సేవకులకు చెప్తాడు, ఈరోజు గేరు వస్త్రాన్ని అంటే కాషాయ వస్త్రాన్ని రెడీ చేయండి, నేను ఈరోజు కాషాయాన్ని ధరిస్తాను అని అంటారు. అప్పుడు చాలామందికి ఏమీ అర్థం కాదు. ఎందుకంటే బాబా ఎప్పుడూ కూడా కాషాయ కఫ్నీని వేసుకున్నటువంటి సందర్భం లేదు. ఎందుకంటే బాబా యొక్క వాక్కు వెనుకాల ఉన్నటువంటి అంతరార్థం బాబాకే తెలుసు. సరే అని చెప్పి బాబా వచ్చేసరికి ఆ కాషాయ వస్త్రాన్ని సిద్ధం చేసి పెడతారు. బాబా లెండి నుంచి వచ్చి ఆ కాషాయ వస్త్రాన్ని వేసుకొని ద్వారకామయిలో ఉంటారు. బాబా లెండి నుంచి తిరిగి రాగానే జోగు హారతి కోసము అన్నీ సిద్ధం చేసుకొని వెళ్తూ జోగ్ మూలే శాస్త్రిని అడుగుతాడు, హారతి సమయం కావస్తుంది, మీరు కూడా వస్తారా అని అంటారు. మూలే శాస్త్రి మడిలో ఉంటాడు. మడిలో ఉన్నటువంటి నేను మసీదుకి ఎలా వెళ్తాననేటువంటి ఒక అంతు చిక్కనటువంటి అయోమయ స్థితిలో ఉంటాడు. ఆ తర్వాత ఎప్పుడో సాయంత్రం వచ్చి నేను దర్శనం చేసుకుంటానులే, మీరు వెళ్ళండి అని చెప్పి అని అంటారు. ఆ తర్వాత బాబా భూటీని పంపించి ఆ కొత్త బ్రాహ్మణుడి వద్దర దక్షిణ తీసుకొని రాపు అని అంటాడు. ఆ కొత్త బ్రాహ్మణుడు అంటే ఆ రోజు వచ్చినటువంటి మూలే శాస్త్రి. భూటీ వచ్చి బాబా నిన్ను దక్షిణ కోరుతున్నారు, మీరు దక్షిణ ఇవ్వండి అని అంటే, సరే నేనే వస్తాను పదా అని చెప్పి దక్షిణ పట్టుకొని వస్తారు. భూటీ సరాసరి సభామండపం నుంచి బాబా ముందుకు వెళ్తారు. మూలే శాస్త్రి మాత్రము తను సభామండపం నుంచే బాబాను చూస్తూ ఉంటాడు. ఎందుకంటే మడి ఆచారం కలిగినటువంటి నేను ఈ మడితో మసీదు మెట్లు ఎక్కకూడదు అనేటువంటి భావంతో సభామండపంలో నిలబడి బాబా పైకి పూలు చల్లుతాడు. పూలు చల్లిన తర్వాత బాబా ఒక్కసారిగా మూలే శాస్త్రి వైపు తిరిగి చూస్తాడు. మూలే శాస్త్రికి తెలియనటువంటి ఆనందం ఉప్పొంగుకుంటూ వస్తుంది. బాబా కూర్చున్నటువంటి స్థానంలో గతించినటువంటి వారి గురువు గోలప్ స్వామి ప్రత్యక్షమవుతారు.
అసలు ఆ దృశ్యాన్ని చూడగానే మూలే శాస్త్రి తన ఉన్నటువంటి స్థితిని మర్చేసి మెల్లమెల్లగా అడుగులు ముందుకు వేసుకుంటూ మసీదు మెట్లెక్కుతాడు. వెక్కి బాబా ముందు నిల్చొని నా గోలక్ స్వామికి జయ జయకారాలు చేస్తూ ఉంటాడు. అందరూ కూడా హారతి బాబాకు గట్టిగా పాడుతూ ఉంటే ఈ మూలే శాస్త్రి తన గురువు యొక్క హారతి పాటను పాడుతూ ఉంటాడు. వెళ్ళి బాబా పాదాలపైన పడి బాబాకు సాష్టాంగ నమస్కారం చేస్తాడు. అంటే చూడండి, నేను గొప్ప పండితుణ్ణి, మడి ఆచారం కలిగినటువంటి వాణ్ణి, మడి కట్టుకొని మసీదు మెట్లెక్కాలా అనుకున్నటువంటి మూలే శాస్త్రి బాబాలో గోలక్ స్వామి చూసి, తన గురువుని చూసి ఒక్కసారిగా ఖిన్నుడైపోయి తను ప్రమేయం లేకుండానే మసీదు మెట్లెక్కేస్తాడు. బాబా పాదాలపైన పడతాడు. తన కళ్ళెదుట స్వర్గస్థులైనటువంటి తన గురువు కనిపించడంతో మూలే శాస్త్రి అవాక్కవుతాడు. ఇదేమైనా నిద్రావస్థలో స్వప్నమా? కాదే, నేను జాగృతావస్థలోనే ఉన్నానే. ఇక్కడంతా జరుగుతున్నటువంటిది నేను కల్లారా చూస్తున్నానే. సాక్షాత్తు ఆసనం పైన కూర్చున్నటువంటి నా గురువుని చూస్తున్నాను. ఇది స్వప్నం కాదు, వాస్తవమే అని చెప్పి కళ్ళు మూసుకొని తన గురువును ప్రార్థించిన తర్వాత మళ్ళీ కళ్ళు తెరిచేసరికి బాబాయే కనిపిస్తాడు. అప్పుడు మూలే శాస్త్రికి అర్థమవుతుంది, నేను అనవసరంగా బాబాను దైత్వభావంతో చూశాను. వీరు ముస్లిం ఫకీర్ అనుకున్నాను. వీరు సాధారణమైనటువంటి సత్పురుషులు కాదు. సాక్షాత్తు మా గురువు వీరు ఒక్కరే. అందరి సద్గురువుల యొక్క స్వభావము, ఆత్మ అంతా ఒక్కటే, రూపాలు మాత్రమే వేరని చెప్పి మూలే శాస్త్రి ఎంతో తృప్తి పడతాడు. నిజంగా ఎంత అదృష్టం ఉంటే మూలే శాస్త్రి షిరిడీకి రావాలి. కేవలము భూటిని కలిసి వెళ్దామని చెప్పి వచ్చినటువంటి మూలే శాస్త్రి తన ప్రమేయం లేకుండానే భక్తులందరూ పోతుంటే మసీదుకి వెళ్తాడు. బాబా సాముద్రికాన్ని చూడాలనుకుంటాడు. ఆ తర్వాత తన బసలో ఉండి ఆ మడి ఆచారంతో అగ్నిహోత్రాధారణ చేస్తూ తన పనేదో తను చేసుకుంటుంటే బాబా స్వయంగా పిలిపించుకొని తన యొక్క గురువు సాక్షాత్కారాన్ని ఇప్పించారు. అసలు మూలే శాస్త్రి ఎన్ని సంవత్సరాలు తపస్సు చేసినా గతించినటువంటి గురువు సాక్షాత్కారం దొరికేది కాదు. కానీ అత్యంత సునాయాసంగా బాబా దగ్గర వారి గురువు గారి యొక్క ప్రత్యక్ష దర్శనాన్ని మూలే శాస్త్రి పొందారు. బాబా మార్గంలో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనము పొందేటువంటి పరమార్థానికైనా మన జీవితంలో అవసరమైనటువంటి వాటికైనా కూడా ఎక్కువగా శ్రమ పడాల్సినటువంటి అవసరం లేదు. చాలా తక్కువ శ్రమతో మనకు కావలసినటువంటి అన్నింటినీ కూడా శ్రీ సాయి సద్గురువు యొక్క చరణాల్లో మనము సాధించవచ్చు అనేటువంటి విషయాన్ని అనేక సందర్భాల్లో శ్రీ సాయి సచ్చరిత నిరూపణ చేస్తుంది. లేకపోతే మూలే శాస్త్రికి ఎక్కడ వారి గురువు ఎప్పుడో గతించిపోయినటువంటి వారు మళ్ళీ సాక్షాత్కరించడం ఏమిటి, ఆ తర్వాత బాబా పట్ల భక్తి విశ్వాసాలు కుదరడం ఏమిటి, మడి ఆచారం అనేటువంటిది మానవ మాత్రులకే కానీ సద్గురువులకు సత్పురుషులకు అవి ఏవి వర్తించవు అనేటువంటి సత్యాన్ని చాలా అద్భుతంగా మూలే శాస్త్రి ఇక్కడ గ్రహిస్తారు. మూలే శాస్త్రి తన బస నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్నటువంటి దక్షిణను బాబాకు సమర్పించి బాబా చరణాలపైన శిరస్సు నుంచాడు. అతని కళ్ళ వెంట ప్రేమాశ్రువులు ధారలుగా కారుతూ ఉన్నాయి. శరీరమంతా రోమాంచితమైంది, కంఠం మూగబోయింది, మనసులో అష్టభావాలు ఉప్పొంగాయి. నా సందేహం దూరమైంది, నా గురువు నాకు లభించారని ఎంతో సంతోషపడతారు మూలే శాస్త్రి. ఆ విధంగా బాబా కాషాయ రంగు వస్త్రాన్ని ధరించి మూలే శాస్త్రికి వారి యొక్క గురువు దర్శనాన్ని ఇప్పించారు. ఈ విధంగా బాబా వద్దకు ఎవ్వరూ కూడా ఊరికనే రారు. వచ్చినటువంటి వారు వారి ఇష్టానుసారం అక్కడ ఉండలేరు. బాబా కొంతమందిని ప్రత్యేకంగా పిలిపించుకొని ఇటువంటి అద్భుతమైనటువంటి మూలే శాస్త్రికి ఇచ్చినటువంటి అనుభవాలు ఇస్తారు. మరికొంతమంది భక్తుల యొక్క శ్రేయస్సు కోసము కొన్ని రోజులు షిరిడీలోనే ఉంచుకుంటారు. మరికొంతమందిని వెనువెంటనే పంపించి వేస్తారు. కాకా మహజనికి బాబా అంటే ప్రాణం. ఎప్పుడు సెలవు దొరికినా షిరిడీకి వస్తారు. షిరిడీలో శ్రీకృష్ణ జన్మాష్టమి చాలా అద్భుతంగా జరుగుతుంది. ఆ శ్రీకృష్ణ జన్మాష్టమికి ఆ సంవత్సరం అక్కడ గడపాలని చెప్పి కాకా మహాజన్ అనుకుంటాడు. అనుకొని షిరిడీకి ప్రయాణమై బయలుదేరి వస్తాడు. వచ్చేసరికి టాంగా దిగేసరికి చావిడి చాలా అందంగా అలంకరించబడి ఉంటుంది. ఆ అలంకరణను చూసి మోహితుడవుతాడు. అబ్బా, మొత్తం మీద నేను అనుకున్నట్టుగా
శ్రీకృష్ణ జన్మాష్టమికి షిరిడీకి వచ్చాను. బాబా సమక్షంలో అద్భుతంగా శ్రీకృష్ణ జన్మాష్టమి చేసుకొని ఒక వారం రోజులు ఉండి వెళ్ళవచ్చు అనుకుంటారు. బసకు వెళ్ళి స్నానం చేసి బాబా దర్శనానికి వెళ్తారు. వెళ్ళగానే బాబాకు సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత బాబా అడుగుతారు, ఎప్పుడు నువ్వు మళ్ళీ మీ ఇంటికి వెళ్ళేది అని అంటాడు. తనకేం అర్థం కాదు. తను ఎంతో సంతోషంగా గోకులాష్టమి చేసుకొని చక్కగా ఇంకొక 5 రోజులు ఇక్కడ ఉండి వెళ్దామనుకుంటే బాబా ఈ ప్రశ్న అడిగారేంటి అని చెప్పి అని, బాబా మీ ఆజ్ఞ, మీరు ఎప్పుడు ఆజ్ఞ ఇస్తే అప్పుడే నేను వెళ్ళిపోతాను అని అంటారు. అయితే రేపు సాయంత్రమే బయలుదేరి వెళ్ళు అని అంటారు. తనకేమీ అర్థం కాదు. కాస్త మనస్సు అల్లకల్లోలంగా మారుతుంది. అరే నేను ఉందామని వస్తే బాబా వెళ్ళిపోమ్మంటారేంటి? కొన్ని సందర్భాల్లోనేమో నేను వెళ్తా అంటే అప్పుడే ఏం వెళ్తా ఉండు అని చెప్పి వారం రోజులకని వస్తే 15 రోజులు ఇక్కడ కట్టిపడేసేటువంటి వాడు ఈసారి ఏమిటి బాబా నా పట్ల విచిత్రంగా ప్రవర్తిస్తున్నారని చెప్పి ఆలోచించుకుంటూ వెళ్తాడు. అయిష్టంగానే గోకులాష్టమి ముగియగానే ఆ రోజు సాయంత్రమే బయలుదేరి ముంబై వెళ్ళిపోతాడు. తెల్లవారి చేసేది లేక ఆఫీస్కి వెళ్ళేసరికి తన యజమాని కాకా మహాజని కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. కాకా మహాజనిని రప్పించుకోవడానికి లేఖను కూడా షిరిడీకి రాస్తారు యజమాని. కానీ ఆ లేఖ అందకముందే కాకా మహాజని ఆఫీస్కి రావడం చూసి ఆశ్చర్యపోతాడు. అప్పుడు యజమాని కాకా మహాజని చూసి, నీకోసమే నేను ఎదురు చూస్తున్నాను, గుమస్తా అనారోగ్యం వల్ల సెలవు పెట్టాడు, ఈ ఆఫీస్లో ఎవరూ లేకపోవడం వల్ల పనికి ఇబ్బంది అవుతుంది, నేను ఇలా లేఖ రాస్తానే లేదో అలా వచ్చేసావు, అసలు లేఖ అందకముందే ఎలా వచ్చావో నాకు అర్థం కావట్లేదు అని అంటారు. తర్వాత ఒక 4 రోజులకు ఏ లేఖ అయితే యజమాని షిరిడీకి పంపిస్తారో, షిరిడీ నుంచి ముంబై వెళ్ళారని చెప్పి అక్కడ ఉన్నటువంటి శ్యామ ముంబై అడ్రస్కు మళ్ళీ దాన్ని రీపోస్ట్ చేస్తారు. అప్పుడు తనకు అర్థమవుతుంది ఆఫీస్లో తన అవసరం ఉంది కాబట్టి బాబా నన్ను నిరుపయోగంగా అక్కడ ఉంచుకోలేదు. నా అవసరం ఎక్కడుంది, నేను ఎక్కడ ఉపయోగపడతానో అక్కడికి బాబా పంపించారు. దాని పట్ల కాకా మహాజనికి జరిగినటువంటి ప్రయోజనం ఏమిటంటే యజమాని దగ్గర గొప్ప నమ్మకం కుదురుతుంది, యజమాని ఎంతో గౌరవిస్తాడు. అటువంటి ప్రయోజనము కాకా మహాజనికి కలుగుతుంది. అంటే బాబా మనం లౌకికంగా చేసేటువంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో, మన కర్తవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సమర్థవంతంగా నిర్వహించడానికి అవసరానికి అనుగుణంగా మన యొక్క ప్రజెన్స్ ఎక్కడ అవసరం ఉంటుందో అక్కడికి బాబా పంపిస్తారు. అయితే మరొక లీలలో ఇందుకు విరుద్ధంగా ఉంటుంది. బాపు సాహెబ్ దుమాల్ గొప్ప న్యాయవాది, నాసిక్లో ఉంటాడు. ఒకసారి నిఫాడ్లో తనకు ఒక కేసు వాదించాల్సినటువంటి అవసరం ఉంటుంది. నాసిక్ నుంచి నిఫాడ్ వెళ్ళేటువంటి ఆ మార్గంలోనే షిరిడీ ఉంటుంది. సరే బాబాను దర్శించుకొని, ఎందుకంటే వచ్చినటువంటి అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోవాలి, మార్గమధ్యంలో షిరిడీ ఉంది కదా, బాబాను దర్శించుకుందామని చెప్పి షిరిడీలో కొద్దిసేపు ఆగుదామనుకుంటాడు. బాబా దగ్గర సెలవు తీసుకొని ఒక 2 గంటల తర్వాత వెళ్దామని చెప్పి సిద్ధమైతే దుమాల్ను బాబా ఆపివేస్తాడు. ఇప్పుడు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదులే, మెల్లిగా వెళ్దువు, ఒక 4 రోజులు ఉన్న తర్వాత వెళ్దు, ప్రశాంతంగా ఇక్కడ 4 రోజులు ఉండు అని అంటాడు. కానీ దుమాల్కు మాత్రము, ఎందుకంటే అప్పటికే ఆ కేసు చాలా సీరియస్గా ఉంది, ఆ రోజు తను అపీల్ చేయకపోతే తన కక్షిదారుడు ఇబ్బందుల్లో పడేటువంటి పరిస్థితి ఉంది. సరే బాబా ఎందుకు ఆపాడు, మరి ఆ కక్షిదారుని రక్షించాల్సినటువంటి బాధ్యత కూడా బాబాదే కదా. సరే బాబా మాటను మీరి దుమాల్ ఏమీ చేయడు. దుమాల్ను బాబా షిరిడీలో ఒక వారం రోజులు ఉంచేస్తారు. కానీ కేసు ఏమైందో దుమాల్కు తెలియదు, కానీ బాబాకు మాత్రం తెలుసు. దుమాల్ కేసు ఉన్నటువంటి కోర్టు జడ్జికి అసలు విపరీతమైనటువంటి కడుపు నొప్పి వచ్చి అతను సెలవు పెట్టేస్తాడు. దాంతో కేసు ఆటోమేటిక్గా వాయిదా పడుతుంది. ఈ విషయము దుమాలు తిరుగు ప్రయాణంలో ఒక స్నేహితుడి ద్వారా తెలుసుకుంటాడు. ఆ తర్వాత వాయిదాకు నిఫాడ్కు దుమాల్ వెళ్తాడు. వెళ్ళేసరికి జడ్జి ట్రాన్స్ఫర్ అవుతాడు, కొత్త జడ్జి వస్తాడు, తన వాదనలను వింటాడు. విని తన కక్షిదారుణ్ణి విడుదలకు ఉత్తర్వు జారీ చేస్తాడు. అంటే తన భక్తుడు ఏ సమయంలో ఎక్కడ ఏ బాధ్యత నిర్వహించాలి. మనం అనుకుంటాం చాలా సందర్భాల్లో ఒక ఫలానా రోజు ఒక పని మీద వెళ్ళాలనుకుంటాం, కానీ ఏదో ఆటంకం వచ్చి ఆగిపోతున్నాం. అంటే దాన్ని ఆపినటువంటిది బాబాయే. కానీ తర్వాత మనకు తెలుస్తుంది ఆ రోజు మనం వెళ్ళినాక సరే అక్కడ నిష్ప్రయోజనం, పని కాకపోయేదని చెప్పి. ఆ విధంగా భక్తుల యొక్క ప్రజెన్స్ ఎప్పుడు ఎక్కడ అవసరం, భక్తులు నిర్వహించేటువంటి ఉద్యోగ ధర్మమే కావచ్చు, వ్యాపారంలోనే కావచ్చు, అన్నింటా కూడా బాబా ముందు చూపుతో వారికి ఆయా సమయాల్లో కావలసినటువంటి తగు ఆదేశాలను ఇస్తారు.
దుమాల్ ఎప్పుడూ కూడా హడావుడిగా ఉండేటువంటి ఆయన ఒక వారం రోజుల పాటు షిరిడీలో ప్రశాంతంగా సాయి చరణాల వద్ద ఉన్నాడు. బాబా అనుమతి నిరాకరించగానే ఒక్క క్షణం ఆందోళనకు గురయ్యారు తప్ప ఆ వారం రోజులు కూడా దుమాల్ ఏమాత్రం కూడా తన కేసు గురించి కానీ దీని గురించి కానీ పట్టించుకోలే. ఎందుకంటే బాబా పైన విశ్వాసం అలాంటిది. బాబా నన్ను ఇక్కడ ఉంచారంటే నాకు మంచి చేయడానికే తప్ప నష్టం చేయడానికి కాదనేటువంటి విజ్ఞతను దుమాల్ కలిగి ఉన్నాడు. ఆ రోజు భక్తులందరూ కూడా ఈ అధ్యాయంలో మనం ముందుగా మాట్లాడుకున్నట్టు ఆ విశ్వాసం అనేటువంటి ఆ సన్నటి దారాన్ని పట్టుకొని ఉన్నారు. ఆ చూడడానికి అది సన్నటి దారమైనా సరే చాలా బలమైనటువంటిది. ఆ విశ్వాసం అనేటువంటి దారమే మన జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది అనేటువంటిది ఆ రోజు భక్తులందరూ కూడా గ్రహించారు. ఈరోజు కూడా మన అనుభవం కూడా అంతే కదా. మనం ఏ పని చేసినా సరే మనకు ఉండేటువంటిది ఒకటి బాబా పట్ల విశ్వాసం. ఆ విశ్వాసం మనల్ని చివరంతకు చేరుస్తుంది అనేటువంటి నమ్మకం మన జీవితాలను ముందుకు తీసుకెళ్తుంది. బాబా పట్ల ఉండాల్సినటువంటిది ప్రధానమైనటువంటిది ఆ విశ్వాసమే. ఆ విధంగా బాబా అనుమతి లేకుండా ఎవరూ కూడా ఆ రోజు షిరిడీ దాటేటువంటి వారు కాదు. వారి అనుమతి లేకుండా ఏ పనులు కూడా చేసేటువంటి వారు కాదు. బాబా వద్దకు నిమోన్ గ్రామం నుంచి నానాసాహెబ్ నిమోన్కర్ అదేవిధంగా అతని భార్య ఇద్దరు వచ్చి వారి చరణసేవ చేసుకుంటూ ఉంటారు. వారు కేవలము ప్రతిరోజు తినడానికి లేదా నిద్రపోవడానికి స్నానపాదులు చేయడానికి మాత్రమే వారి బస్సుకు వెళ్ళేటువంటి వారు. మిగతా సమయమంతా కూడా బాబా సేవలోనే గడిచేటువంటి వారు. వారు ప్రాతకాలంలోనే స్నానపాదులు పూర్తి చేసుకొని కాగడ హారతి కంటే ముందే బాబా ముందు ఉండేటువంటి వారు. అంత గొప్ప నిబద్ధత కలిగినటువంటి భక్తులు. బాబా సేవ తప్ప మరొకటి ఏదీ కూడా అవసరం లేదనుకున్నారు. ఎందుకంటే నానాసాహెబ్ నిమోన్కరు ఆ గ్రామానికి గ్రామాధికారి. గొప్ప గౌరవ మర్యాదలు కూడా ఉన్నాయి. కానీ వాటన్నింటినీ వదిలేసి మాధవరావు దేశపాండేకు పెద్దనాయన అవుతాడు. అవన్నీ వదిలేసి షిరిడీలో బాబా సేవ మాత్రమే తనకు చాలని చెప్పి ఉన్న పొలమంతా కూడా కౌలుకిచ్చేసుకొని తన అవసరమైతే తన గ్రామాధికారి పదవిని కూడా త్యజించేసి వచ్చి షిరిడీలోనే ఉంటారు. అయితే ఒకసారి తన కొడుకు ఆరోగ్యం బాగాలేదు. బేలాపూర్లో ఉన్నటువంటి బంధువుల వద్ద అతను ఉంటాడు. అయితే ఆ కొడుకును చూడాలని చెప్పి నిమోన్కర్ భార్యకు తహతహలాడుతూ ఉంటుంది మనస్సు. ఆ విషయము బాబాకు చెప్పి తను బేలాపూర్ వెళ్ళడానికి అనుమతి తీసుకుంటుంది. అయితే ఇంటికి వచ్చిన తర్వాత నానాసాహెబ్ నిమోన్కరు ఒక షరతు విధిస్తాడు. నువ్వు ఈరోజు వెళ్ళి రేపు పగలంతా గడిపి సాయంత్రం వచ్చేసేయి. ఎందుకంటే అక్కడ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ బాబా సేవకు ఇబ్బంది అవుతుంది, నాకు ఇబ్బంది అవుతుంది, నువ్వు రావాల్సిందే అంటారు. కానీ నిమోన్కర్ భార్యకు మనస్సు ఆందోళనగా ఉంటుంది. అందులోనూ తెల్లవారితే అమావాస్య రోజు ప్రయాణం చేయకూడదు. అంతేకాకుండా అక్కడ అందరూ బంధువులు ఉన్నారు. చాలా రోజుల తర్వాత బేలాపూర్ వెళ్తున్నాను, ఒక్క 4 రోజులు ఉండి వస్తే బాగుండని చెప్పి అనుకుంటుంది. కానీ బాబా బేలాపూర్ వెళ్ళడానికి అనుమతి ఇచ్చాడు, కానీ అక్కడ ఒక 4 రోజులు ఉండడానికి భర్త అనుమతి దొరకలేదు. సరే అని చెప్పి తను బయలుదేరే ముందు బాబా దర్శనానికి వెళ్ళి సెలవు తీసుకోవాలనుకుంటుంది. వెళ్ళగానే బాబా ఆమెను ఉద్దేశించి అంటారు, తల్లి నువ్వు బేలాపూర్ వెళ్ళి ఒక వారం రోజులు అక్కడే ఉండి నీ వారందరితో సంతోషంగా గడిపి మళ్ళీ షిరిడీకి రా అంటారు. ఆవిడ బాబా మాట అనగానే నానా వైపు చూస్తారు. చూడగానే నిమోన్కర్ ఏమీ చేయలేక తల ఊపుతాడు. దాంతో ఆవిడ ప్రశాంతంగా వెళ్ళి బంధువులతో అందరితో చాలా రోజుల తర్వాత కలిసి ఆనందంగా గడిపి షిరిడీకి వస్తుంది. అంటే భక్తుల యొక్క అభిష్టాలను, భక్తుల మనస్సుల్లో ఉన్నటువంటి ఆందోళనను బాబా ఏ విధంగా గ్రహిస్తారు అనడానికి ఇదొక నిదర్శనం. బాబా తనతో రుణానుబంధం ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఏదో ఒక సాకుతో షిరిడీకి రప్పించుకుంటారు. రప్పించుకుని వారికి ఎంత గొప్ప పరమానందాన్ని ప్రసాదిస్తారంటే, ఒకసారి ఒక మమ్లద్దార్తో పాటు ఒక డాక్టర్ వస్తారు. డాక్టరు మమ్లద్దారు ఇద్దరు కూడా మంచి స్నేహితులు. చాలా సందర్భాల్లో చెప్తాడు డాక్టర్కు మమ్లద్దారు, ఒక్కసారి షిరిడీకి రా, బాబాను దర్శించుకో, వారికి నమస్కారం చేసుకో అని అంటే, ఆ డాక్టర్ అంటాడు, నేను నీలిమేఘ శ్యాముడైనటువంటి రఘురాముడికి తప్ప నేను ఎవరికీ నమస్కారం చేయను, ఎవరి పాదాలు పట్టుకోను అని చెప్పి అంటాడు. ఇద్దరు ఒక పని మీద కోపర్గా వస్తే బలవంతం మీద డాక్టర్ వస్తాడు. వచ్చేటప్పుడు కూడా టాంగాలో 10 సార్లు ప్రస్తావన చేస్తాడు. నేను నా
రఘురాముడి కాళ్ళు తప్ప మరొకరి కాళ్ళు పట్టుకొని నన్ను బలవంతం చేయొద్దు అంటాడు. సరే అని చెప్పి ద్వారకామాయి ముందు దిగి లోపలికి వెళ్తారు ఇద్దరు మిత్రులు కూడా. వెళ్ళేసరికి 2 అడుగులు వెనకాల ఉన్నటువంటి డాక్టరు 4 అడుగులు ముందుకు వేసి వెళ్తాడు. వెళ్ళి తన చేతిలో ఉన్నటువంటి బ్యాగు మసీదు మెట్ల పక్కన పడేసి టకటక మసీదు మెట్లెక్కేసి బాబా పాదాల వద్ద సాష్టాంగ నమస్కారం చేసేస్తాడు. మిగతా వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు, మనసులో నవ్వుకుంటారు. అందరూ డాక్టర్ని అడుగుతారు, ఏమయ్యా అసలు పాదాలే పట్టుకోనటువంటి వాడు నువ్వే ముందు సాష్టాంగ పడిపోయావంటే అప్పుడు ఆ డాక్టర్ అంటాడు, మేఘశ్యాముడైనటువంటి రాముడి యొక్క రూపాన్ని వారిలో చూశాను. రాముడి యొక్క రూపం నాకు ప్రత్యక్షమైన తర్వాత నేను ఎలా ఆ పాదాలపైన పడకుండా ఉంటాను. ఇక్కడ ఈ మసీదులో కూర్చున్నటువంటి శ్రీ సాయిబాబా సాక్షాత్తు మేఘశ్యాముడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి అని చెప్పి అని అంటాడు. ఆ తర్వాత తను బసకు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మనసులో ఒక కలకలం స్టార్ట్ అవుతుంది. అరే నేను ఎంత తప్పుగా బాబాను అర్థం చేసుకున్నాను. కాబట్టి బాబా నన్ను పిలిచేంత వరకు నేను అన్నపానీయాలు ముట్టను, మసీదుకు వెళ్ళను అని భీష్మించుకొని కూర్చుంటాడు. అట్లా ఒక 2 రోజులు గడుస్తుంది. గడిచిన తర్వాత ఎప్పుడో 9 సంవత్సరాల క్రితము తను కలుసుకున్నటువంటి మరొక డాక్టర్ మిత్రుడు షిరిడీకి వస్తాడు. అతన్ని చూసి గుర్తుపట్టి ఆశ్చర్యపడి చాలా కాలం తర్వాత కలిసామని చెప్పి చాలా విషయాలు మాట్లాడుకుంటూ ఇద్దరూ కలిసి ద్వారకామాయికి వెళ్తారు. ద్వారకామాయిలో బాబా ముందు ఈ డాక్టర్ కూర్చొని ఉంటాడు. డాక్టర్ని చూసి బాబా అంటారు, ఏం డాక్టర్, నిన్ను పిలవడానికి ఎవరైనా వచ్చారా? ఎందుకు వచ్చావో నాకు జవాబు చెప్పు అని చెప్పి ప్రశ్నిస్తారు. అతని మనస్సు కరిగిపోతుంది. వీరు కేవలం నా రఘురాముడు మాత్రమే కాదు, వీరు సర్వ హృదయాలను తెలుసుకునేటువంటి సాక్షాత్తు పరమాత్మ స్వరూపం అని డాక్టరు ఎంతో ఆనందపడి తిరిగి షిరిడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత కూడా 10-15 రోజులు తనకు సాక్షాత్తు కళ్ళల్లో ఆ రాముడి స్వరూపమే, బాబా రూపంలో ఉన్నటువంటి ఆ మేఘశ్యాముడే కళ్ళల్లో మెదలాడుతూ ఉంటారు. మూలే శాస్త్రి సంఘటన కావచ్చు, అదేవిధంగా ఈ డాక్టర్ సంఘటన కావచ్చు. దీంట్లో బాబా చెప్పినటువంటిది ఏంటంటే, నువ్వు నమ్మినటువంటి గురువు పట్ల, నువ్వు నమ్మినటువంటి నీ ఉపాసనా దైవం పట్ల నువ్వు బలమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఆ బలమైనటువంటి విశ్వాసం నిన్ను స్థిరంగా ఉంచుతుంది. అంతే కదా, కాకా మహాజనికి బాబా పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం ఉంది కాబట్టి బాబా చెప్పంగానే మరలి వెళ్ళిపోయాడు పండగ రోజే. అదే దుమాల్ తనకు కేసు చాలా కీలకమైనప్పటికీ కూడా బాబా పైన విశ్వాసం ఉంచి అక్కడే ఉండిపోయారు. గురువుకు ప్రతిరూపమే విశ్వాసం. ఆ విశ్వాసమే సద్గురువును మనకు దగ్గర చేస్తుంది. ఆ విశ్వాసమే సద్గురువు యొక్క మహిమను, వారి బోధను తెలుసుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది. 12వ అధ్యాయం మహా మధురమైనటువంటి అధ్యాయం. ఈ అధ్యాయాన్ని మనం ఈరోజు మననం చేసుకున్నాం. అదేవిధంగా ప్రతిరోజు కూడా నేను చివరిలో చెప్తున్నాను, సాయి టీవీ 8వ వార్షికోత్సవం. ఈ వార్షికోత్సవం సందర్భంగా సాయి టీవీ నిర్వహిస్తున్నటువంటి ఈ పుణ్యకార్యంలో శ్రావణ మాసంలో సాయి పాదుకా పూజలో మీరందరూ పాల్గొనండి. అలా పాల్గొనడం ద్వారా కొంత ఆర్థిక వెసులుబాటును సాయి టీవీకి మీరు కల్పించినట్టు అవుతుంది. మీరు సమర్పించేటువంటి ఆ దక్షిణతోటి శ్రావణ పౌర్ణమి రోజు వరాల సాయి మందిరంలో పాదుకా పూజ ఇవన్నీ కూడా జరుగుతాయి. వీటితో పాటు మీ అందరికీ కూడా బాబా ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి బహుమతి సాయి టీవీ నుంచి, సాయి టీవీ 8వ వార్షికోత్సవానికి మీ అందరినీ అనుగ్రహించి ఆశీర్వదించి ఇస్తున్నటువంటి గురుస్థాన్తో కూడినటువంటి పాదుకలను మీరు అందుకోండి. సాయి టీవీకి కృతజ్ఞతగా, అంటే కొన్ని లక్షల మంది సాయి టీవీని వీక్షిస్తారు, కానీ కొన్ని వందల మందే దీని పట్ల ఒక నిబద్ధతతో ఉంటారు. అటువంటి వాళ్ళందరూ కూడా సాయి టీవీ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొనండి. సాయి టీవీకి ఆ పుట్టినరోజు కానుకను మీరు సమర్పించండి. ఓం శ్రీ సాయిరామ్. అక్షర గుళికల